నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఋషి పంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే అష్టవినాయక రూపాలలో వికట వినాయకుడిని ఏ విధంగా పూజిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు భాద్రపద శుక్ల పంచమి తిథి. దీన్ని ఋషి పంచమి అనే పేరుతో పిలుస్తారు. గృహంలో మహిళామణులు సప్తర్షులను మనసులో స్మరించుకోవటం ద్వారా అరటిపండు ముక్కలు, బియ్యము, పంచదార వీటిని ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సప్తర్షుల అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గణపతి అవతార స్వరూపాలలో అష్టవినాయక రూపాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. అష్టవినాయక రూపాలలో వికట గణపతి రూపును మనం పరిశీలించినట్లయితే, వికట అంటే విచిత్రమైనటువంటి ముఖం కలిగిన వాడు. మనం తలపెట్టిన పనులన్నీ వ్యతిరేక ఫలితాలు రాకుండా అనుకూల ఫలితాలు కలగాలంటే వికట గణపతిని మనస్సులో ధ్యానం చేసుకోవాలి. ఈ వికట గణపతి రూపంలో గణపతి ఎడమవైపు తొండంతో నెమలి వాహనం మీద సర్పాన్ని యజ్ఞోపవీతంగా ధరించి సిద్ధి బుద్ధి రెండు వైపులా కలిగి ఉండి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. నెమలి వాహనం మీద ఉన్నటువంటి వినాయక రూపుని, వికట వినాయకుడి రూపుని మనసులో స్మరించుకుంటూ గణేష నవరాత్రుల సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని 11 సార్లు చదువుకుంటే వికట గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఆ మంత్రం ఏంటంటే, మయూరవాహాయ విద్మహే కామహంత్రే చ ధీమహి తన్నో వికట ప్రచోదయాత్. దీన్ని వికట గణపతి గాయత్రి మంత్రం అంటారు. దీన్ని చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మానవ శరీరంలో అనాహత చక్రం బలహీనపడినప్పుడు హృదయానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మానసిక అశాంతి, రక్త ప్రసరణకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. వీటి తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి వికట గణపతిని ఆరాధన చేయాలి. వికట గణపతి గాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి. అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా గృహంలో శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే, శుభ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలంటే, దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించి స్వామివారికి ఆలయంలో కొబ్బరి పంచదార నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి. ఇలా చేస్తే శుభ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు తగ్గింపజేసుకోవటానికి, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి గణేష నవరాత్రుల సందర్భంగా గణపతిని గరికతో పూజించి పెసరపప్పు పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. ఆ పెసరపప్పు పొంగలి ప్రసాదంగా స్వీకరించి చుట్టుపక్కల వారికి పంచిపెట్టాలి. ఇలా చేస్తే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నవాళ్ళు, అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, అప్పుల బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పెంపొందింపజేసుకోవటానికి గణేష నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు గణపతిని తెల్లటి పుష్పాలతో పూజించటం, పెరుగన్నంలో పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, ఉప్పు మిరపకాయ వేసి ఆ పెరుగన్నాన్ని ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టడం ద్వారా గణపతి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే మానసిక అశాంతిని తొలగింపజేసుకోవచ్చు. అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా ప్రత్యేకంగా వికట వినాయకుడిని ఆరాధన చేయండి. ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటించండి. గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన అష్టవినాయక రూపాలలో లంబోదర గణపతిని ఏ విధంగా పూజిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. భృంగి నటేశ సమీరజ ఘటజ మతంగ నారదాదులు ఉపాసించే సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనసా. అందుకు సంగీతం అంటే కళాప్రదర్శన విద్య కాకుండా సంగీతం భగవంతుని మెప్పించేటువంటి నాద యోగంగా భావించవయ్యా. ఎందుకంటే అది ఎవరి వల్ల వచ్చింది? భృంగి నటేశ సమీరజ అంటే హనుమంతుడు. అలాంటి వాళ్ళు ఉపాసించిన సంగీత విద్య అన్నప్పుడు సంగీతం పలికేటప్పుడు, పాడేటప్పుడు, నేర్చుకునేటప్పుడు, ప్రదర్శించేటప్పుడు ఎంత భక్తి కలగాలండి దానిపై. ఏ పరంపర మీద వచ్చిందయ్యా? అందుకు భక్తి ఉంటే సంగీతం యొక్క రసం తెలుస్తుంది. మరి ఎందుకు పుట్టిందయ్యా సంగీతం అంటే,
ఆయన్ని మెప్పించడానికి పుట్టింది ఇక్కడ. సొగసుగా మృదంగ తాళము జతగుర్చి నిన్ను చొక్కజేయు ధీరుడెవ్వడు, నిగమ శిరోర్థము కలిగిన నిజవాక్యముతో స్వరశుద్ధముతో సొగసుగా మృదంగ తాళము జతగుర్చి నిన్ను చొక్కజేయు ధీరుడెవ్వడు. సంగీతం యొక్క పరమార్థం ఏంటంటే ఆయన్ని పరవశింపజేయడం. అందుకు సంగీతం. సంగీతం ఆయన యొక్క స్వరూపం, స్వరములు ఆయన రూపములు. అలా దర్శిస్తూ నీలాబ్జదాడిమీ వీణా శాలీ గుంజాక్షసూత్రకం దదదుచ్ఛిష్టనామాయం గణేశ పాతు మేచకః. ఆ మహోన్నతమైన శరీరం కలిగిన గణపతి ఎలా ఉన్నాడయ్యా అంటే నల్లని కలువలా ప్రకాశిస్తున్నాడు. నీలకాంతి, కృష్ణస్వామిలాగా నీలకాంతితో ఉంటాడు ఉచ్చిష్ట గణపతి. నీలకాంతి కలిగిన విద్యాధిదేవత ఒక ఆవిడ ఉన్నారండి. ఆవిడని మన శ్యామలాదేవి అంటున్నాం ఇక్కడ. ఈ నాదస్వరూపుడు, గానస్వరూపుడు, అక్షరస్వరూపుడు కూడా. జపమాల పట్టుకున్నాడు కదా, జపమాల అక్షరమాల. అందుకే గణపతి, ఈ గణపతిని ఉపాసించిన వాళ్ళకి అద్భుతమైన వాక్శక్తి వస్తుంది ఇక్కడ. ఉచ్చిష్ట గణపతి యొక్క వామమార్గంలో ఉన్న తీవ్రమూర్తులు ఉన్నాయి. మనం ఉపాసించే ఈ సాత్విక మూర్తిని మనం ప్రతిష్ఠించుకున్నాం, ఈ సాత్విక మూర్తిని ధ్యానించుకుందాం. దీనివల్ల వాక్శక్తి పెరుగుతుంది, మేధాశక్తి పెరుగుతుంది, స్వరశక్తి పెరుగుతుంది. బుద్ధికి గొప్ప అంటే సంగీతాది విద్యలకు అధిదేవతగా చెప్పబడుతున్నవాడు ఉచ్చిష్ట గణపతి. అలాగే సాహిత్య విద్యకు కూడా స్వర విద్య, అక్షర విద్య. అక్షర విద్య జపమాల, స్వర విద్య వీణ. ఇది పట్టుకున్నాడు అటువంటి ఉచ్చిష్ట గణపతి. అక్షర గణపతి, ఉచ్చిష్ట గణపతి, ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సింది. ఇది కాకుండా అథర్వవేదంలో ఉచ్చిష్ట బ్రహ్మణస్పతి గురించి ఒక ప్రత్యేకమైన సూక్తములు ఉన్నాయి. ఉచ్చిష్ట అక్కడి నుంచి వచ్చింది దీని మూలం. అక్కడ అర్థం ఏంటి? ఉత్శిష్ట ఉచ్చిష్ట, ఉత్కృష్టమై ఏది మిగిలి ఉంటుందో అది ఉచ్చిష్టమట. సృష్టిలో బ్రహ్మతత్వం ఏది అని విచారణ మొదలుపెట్టి వెలుగు పడుతోంది కనుక ఇదే వెలిగిపోతోందేమో అని విచారణ మొదలు పెడితే ఇది వెలగట్లేదని తెలిసి అసలు వెలుగుకు వెళతాం. వెతగ్గా ఇవి తీసేస్తూ ముందు కాగితం మీద వెలుగు పడింది కనుక కాగితం వెలుగు అనుకున్నాం. తర్వాత తెలిసింది కాగితం వేరు, వెలుగు వేరు. వెలుగు కాగితం మీద పడుతోంది కానీ వెలుగు కాగితాంది కాదు. అలా వెళ్ళి మైకి మీద పడుతోంది కానీ ఇది వెలుగా అనుకున్నాం. అలా వెళ్ళి అసలు వెలుగు అక్కడికి వెళ్ళింది. కానీ వెలుగు గురించి అన్వేషణ చేసినప్పుడు ఇవన్నీ పరిహరించి ఉత్కృష్టంగా వెలుగుతున్న ఆ వెలుగే అసలు వెలుగుని ఎలా తెలుసుకున్నావో అది తెలిసేక ఇంకే వీటిది వెలుగు కాదు అని తెలిసిపోతుంది. అలాగే నీ పంచకోశాల్లోనూ మనోబుద్ధులు ఎందు ప్రకాశించే చైతన్యం వాటిదని భ్రాంతితో ఉన్నావు. విచారణ చేయి. నేతి 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 అని ఇది కాదు ఇది కాదు ఇది కాదని తీసి దేన్ని తీయలేవో. ఒక ఆయన అన్నాడు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తీసేస్తే అంత శూన్యమే కదండి అన్నట్ట. శంకర భగవత్పాదులు భలే సమాధానం చెప్పారు. ఇది శూన్యమే అని తెలుసుకున్న సాక్షి ఉన్నాడుగా, వాడిని తీయలేవు నువ్వు. ఆ పరిహరించలేని నేను అనే చైతన్యమే ఉత్కృష్టమే శిష్టమవుతోంది కనుక ఉచ్చిష్టం ఉచ్చిష్టం. ఆ గణపతి ఉచ్చిష్ట గణపతి. ఇది బ్రహ్మ విద్యాధిదేవత. ఇప్పుడు చూడండి, ఇంతవరకు అక్షర విద్యాధిదేవత, నాద విద్యాధిదేవత అని ఇప్పుడు ఏమయ్యాడు? బ్రహ్మ విద్యాదేవత. ఆ భావంతో ఉపాసిస్తే బ్రహ్మ విద్యాధిదేవత. ఉచ్చిష్ట గణపతి నామమే విచారణ చేస్తే ఎంత అద్భుతమైన విషయానికి తీసుకెళ్తుంది. అసన్నిరసనేనా అనేటటువంటి శృతి గీతల్లో వాక్యం మనకు గుర్తొస్తుంది. ఇది కాదని నిషేధించగా మిగిలిందేదో అది బ్రహ్మము అని చెప్తుంది వేదం. ఇదే బ్రహ్మమని చెప్పకుండా అదే నేతి నేతి అని. బ్రహ్మం గురించి చెప్పగలవా అంటే చెప్పగలనంది వేదమే ముందుకొచ్చింది. ఏం చెప్తామంటే ఏదైతే నోటితో వర్ణించలేమో మనసుతో చెప్పలేమో అదే బ్రహ్మమని చెప్పింది. భలే చెప్పిందండి ఇక్కడ. అదే ఉచ్చిష్ట గణపతి అని చెప్తున్నారు. ఇక ఆ తర్వాత వచ్చాడు విఘ్న గణపతి, 9వ వాడు. శంఖేక్షు చాప కుసుమేషు కుఠారపాస చక్రస్వదంత శృణిమంజరికాశరౌఘై ప్రాణిశ్రితై పరిసమీహిత భూషణశ్రీ విఘ్నేశ్వరో విజయతే తపనీయ గౌరః. ఈ జాన శ్లోకంతో స్వామిని నమస్కరించుకున్నా చాలండి. ఇది మహామంత్రం, మరి ఏం కలేదు. నామమే మంత్రం. శ్రీ విఘ్న గణపతయే నమః, శ్రీ ఉచ్చిష్ట గణపతయే నమః అనడం వల్ల గణపతి అనే మంత్రం అందులో ఉంది కనుక అదే మహామంత్రం. వాటికి ఉన్న బీజాక్షరాలు తెలుసుకోవాలి, బాధక్కర్లే. నామములే మంత్రములుతాయి. అలాగే ఈ శ్లోకం చదువుకోవచ్చు. ఈ స్వామి మొత్తం 10 చేతులతో ప్రకాశిస్తూ ఉంటాడు. బంగారం లాంటి కాంతితో ఉంటాడు. స్వర్ణవర్ణం అండి ఇది. తపనీయ గౌరవ. కరగబెడుతున్న బంగారం ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఆయన. అలా ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ 10 చేతుల్లో పట్టుకున్నది ఏంటంటే స్వదంతం, సుమబాణం, పూలబాణం పట్టుకుని ఉంటాడు. అంకుశము, గొడ్డలి, చక్రము ఇవి కుడివైపు ఉంటాయి. ఇక ఎడమవైపు పూల గుత్తి, చెరకు విల్లు, పాశము, రెల్లుగడ్డి అంటే రెల్లుగడ్డి గుత్తి అలా పట్టుకుని ఉంటాడు. శంఖము,
వీటిని ధరించి ప్రకాశిస్తున్నాడు. మొత్తం 10 చేతులు వాడు. ఇందులో కూడా మనకి మన్మథ బీజం ఉన్నది. ఎందువల్ల అంటే పూలబాణం, చెరకవిల్లు ఉన్నాయి, గొడ్డలు ఉంది, చక్రం ఉంది, మీరు శంఖం ఉన్నది. అంటే విష్ణు శివాది తత్వంలో మన మహాగణపతి వలనే ఈ విఘ్న గణపతి ప్రకాశిస్తూ ఉంటాడు. విఘ్న స్వరూపం గురించి మాట్లాడంటే విఘ్నం అంటే కాలం, విఘ్నోయం కాలహ అని చెప్పబడుతున్నది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీ విఘ్నేశ్వర అవిఘ్నమస్తు. గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రతినిత్యం కూడాను ఒక్కొక్క గణపతిని మనసులో తలుచుకుంటూ ఆ స్వామి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా సాధించడానికి వీలుగా ఈ నవరాత్రి ఉత్సవాలలో విశిష్టవంతమైనటువంటి గణపతి ఆరాధనలో దాగిన పరమార్థాన్ని గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ రోజున బాల గణపతి యొక్క విశిష్ట లక్షణంతో పాటు ఆ స్వామి యొక్క అనుగ్రహ తత్వాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు. ఈ బాల గణపతి అనేటువంటిది ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి విద్యలో రాణించడానికి ఆస్కారం ఉంటుంది. పిల్లలందరూ కూడా జ్ఞానవంతులు కావటానికి ఇది నిదర్శనం. ఎర్రటి రంగులో ఉండేటువంటి ఈ యొక్క బాల గణపతికి 4 చేతులు ఉంటాయి. వాటిలో అరటిపండు, మామిడి పండు, అలాగే పనసపండు, చెరకుగడ ఇవన్నీ కూడాను బాలగణపతి ధరిస్తాడు. తొండంతో మోదకం పట్టుకొని స్వామివారు కనిపిస్తారు. ఎవరైతే ఈ బాలగణపతిని ధ్యానిస్తూ స్వామికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తారో వారికి ఆ స్వామి విశిష్టవంతమైన జ్ఞానప్రాప్తిని సిద్ధింపచేస్తాడు. విద్యలో విజయాన్ని చేకూరుస్తాడు. అనేక రీతుల్లో ధైర్యాన్ని, స్థైర్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ బాల గణపతి ఆరాధన సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని, విద్యలో విజయాన్ని సాధించడానికి, పిల్లల యొక్క పురోభివృద్ధికి నాంది పలికేటువంటి సాధన. అందుచేతనే ఆయన గకార ప్రియుడు అన్నారు. గకారము అనేది జ్ఞానవాచకము అనే విషయం అందరికీ తెలుసు. అందుకే ఆయన మంత్రంలో ఎక్కువగా శ్రీ గణేశం గకారం, గకార ప్రియుడు కాబట్టి ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని కూడాను అనుష్ఠానం ఆచరించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ గకారంలో అంత గొప్ప విషయం ఉంది. అందుకే ఆయన గకార ప్రియుడు అన్నారు. అలాగే గోవింద అనే శబ్దంలో కూడా గకారం ఉంది. కలియుగ వాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని గోవిందా అని ఒక్క పిలుపుతో పిలిస్తే పలుకుతాడు కదా. ఇక్కడ గకార ప్రియుడైనటువంటి ఈ గణేశుణ్ణి కూడాను గకార ప్రియ గణేశ అంటూ గనక ఓం గం గణపతయే నమః అని చెప్పేసి అంటే చాలు, వెంటనే క్షిప్రప్రసాది అనుగ్రహించేటువంటి దైవంగా ఈ యొక్క గణపతి మనకి అన్ని విధాల అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. సర్వే జనాః సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6 గంటల 7 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 18 నిమిషాలకు. తిథి పంచమి రాత్రి 7 గంటల 37 నిమిషాల వరకు. నక్షత్రం స్వాతి మధ్యాహ్నం 11 గంటల 22 నిమిషాల వరకు. వర్జం సాయంకాలం 4 గంటల 36 నిమిషాల నుంచి 6 గంటల 6 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 7 నిమిషాల నుంచి 7 గంటల 44 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 1 గంట 35 నిమిషాల నుంచి 3 గంటల 5 నిమిషాల వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం ఋషి పంచమి వ్రతం శనివారం. ఋషి పంచమి వ్రతం అనేటువంటి దాన్ని స్త్రీలు రజస్వలా సమయం దాటిపోయిన తర్వాత భార్యాభర్తలిద్దరూ మృత్తికా స్నానాలు చేస్తూ 108 మృత్తికా స్నానాలని, అలాగే నదీ స్నానాలు చేస్తూ సప్తఋషులను పూజ చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా చేయడం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యంతో పాటు గత జీవితంలో చేసినటువంటి పాపాలను తొలగించుకోవడం జరుగుతుంది. అందువలన ఈ ఋషి పంచమి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించడం మంచిది. నేటి మరో విశేషం శనివారం కాబట్టి శివునకు ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, వాటిని ఆవులుగా పెట్టడం, హనుమంతునికి ఆకు పూజ చేయడం, సింధూరు పూజ చేయడం, అప్పాల నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, వెంకటేశ్వర దీపారాధన చేయడం, ఇవన్నీ కూడా శని దోషాలను నివారించడంతో పాటుగా సకల సంకటములను కష్టములను తొలగించుకునేటందుకు మంచి అవకాశం అన్నమాట. నేటి ఆణిముత్యాలు. మనస్సును కుదురుగా ఉంచుకుంటే మనిషిగా సాధించలేనిది ఏదీ లేదు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా అంటూ విఘ్ననాయకుని నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం ఐనవిల్లి. పచ్చని కోనసీమ అందాల నడుమ ప్రకృతి రమణీయ దృశ్యాలతో అలరారే ఈ దివ్యక్షేత్రం అమలాపురం పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిత్యం భక్తుల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ సిద్ధివినాయక స్వామివారు కొలువై ఉన్నారు. పుణ్యక్షేత్ర సమీపంలోనూ, నదీ తీరంలోనూ, సముద్రంలోనూ, నదీ సంగమ ప్రదేశంలోనూ, పర్వతాగ్రంలోనూ, ఉద్యానవనాలయందు ఆలయ నిర్మాణం శ్రేష్టమని చెబుతారు. పవిత్ర గోదావరీమాత హస్తముల మధ్య అమరిన కోనసీమలో అడుగడుగునా అలాంటి స్థలాలు గోచరిస్తాయి. అలాంటి కోనసీమలోని ఐనవిల్లిలో నెలకొని ఉన్న శ్రీ సిద్ధివినాయక స్వామివారి ఆలయం దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం నిర్వహించే ముందు విఘ్న వినాయకుడైన ఈ క్షేత్రంలో కొలువైన వినాయకుని పూజించి పునీతుడైనట్లు చెప్తారు. అలాగే వ్యాసమహర్షి దక్షిణయాత్ర ప్రారంభంలో పార్వతీ తనయుణ్ణి ప్రతిష్ఠించాడని మరో కథను చెప్తారు. అలాగే అతి పురాతనమైన ఈ ఆలయాన్ని తొలుత దేవతలే నిర్మించారని చెబుతారు. ఈ సృష్టిలో ప్రథమంగా పూజలందుకునే స్వామి వినాయకుడు. అలాంటి వినాయకుని పూజిస్తే సర్వకార్యాలు విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరిగిపోతాయని భక్తుల విశ్వాసం. ఆ కారణంగానే ప్రతి భక్తుడు ముందు పార్వతీనందనుని పూజించి తమ సమస్త కార్యాలు మొదలు పెడతాడు.
గర్భాలయంలో ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామివారి శిలామూర్తి అత్యంత ప్రాచీనమైనది. నిత్యము భక్తులతో కిటకిటలాడే గర్భాలయమంతా స్వామివారి పూజలతో అలరారుతుంది. क्षेमो अस्तु नः हिरण्यपात्रं मधो पूर्णं ददाति अधर्योसानीति एकधा ब्रह्मण उपहरति एकधैव यजमान आयुस्तेजो दधाति. నిత్యము భగవన్నామ స్మరణతో మారుమ్రోగే ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయం దర్శనమిస్తుంది. అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్నపూర్ణ అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. గర్భాలయంలో కొలువైన అన్నపూర్ణ అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకొని ఐకలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్రనివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మీ సదా పాలయమాం అంటూ భక్తితో చేతులు జోడిస్తారు. ఇక్కడ ఈ ఆలయంలో కొలువైన అన్నపూర్ణ అమ్మవారు భక్తులకు అన్నపానాదులకు లోటు లేకుండా దీవిస్తారని చెబుతారు. అన్నపూర్ణ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామివారి ఆలయానికి చేరుకుంటారు. గర్భాలయంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామివారి దివ్యమంగళ రూపాలను దర్శించుకొని ఓం మాధవాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం మధుసూదనాయ నమః అంటూ ప్రణమిల్లుతారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. అత్యంత పురాతనమైనదిగా విరాజిల్లుతోన్న ఈ మందిరంలోని కాలభైరవ స్వామివారు సిద్ధివినాయక స్వామివారిని దర్శించుకునే భక్తుల్ని సదా రక్షిస్తారని భక్తులు విశ్వసిస్తారు. శివకామిని శివాని భయహారిణి భవాని శివకామిని శివాని భయహారిణి భవాని. పంచభూత తత్వముగా ప్రకాశించేటటువంటి ప్రకృతి స్వరూపిణి అమ్మవారి. ఆవిడ చంద్రమండల మధ్యగా అని చంద్రమండలం యొక్క మధ్యలో ఉంటుంది ఆ తల్లి. కామాక్షీపర దేవత కాంచీపురంలో ఉంది. కాంచీపురం సప్త మోక్షపురులలో ఒకటి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారావతీ చైవ సప్తైతే మోక్షదాయక. ఈ ఏడిటిని మోక్షపురములు అంటారు. భారతదేశాన్నంతటినీ కలిపి అమ్మవారి స్వరూపంగానే భావన చేస్తారు. అందుకే భూమాత అంటారు. భూమాత, దేశమాత, లోకమాత, గోమాత, జనకమాత ఇవన్నీ అమ్మ యొక్క శబ్దాలుగా స్త్రీలింగంగానే అన్వయం చేస్తారు. అలా అన్వయం చేసేటప్పుడు ఈ సప్త మోక్ష పురులుగా ఏవైతే ఖ్యాతి గణించాయో అవి పురప్రవేశము చేతనే మోక్షమునకు అధికారమును కల్పిస్తాయి. కలియుగంలో ఇది ఒక విశేషం. ఎక్కువగా అనుష్ఠానం చెయ్యగలిగినటువంటి శక్తి కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత అందరికీ ఉండదు. కాబట్టి అత్యంత సులభమైనటువంటి మార్గంలో మోక్షం పొందడానికి కావలసినటువంటి యోగ్యతని అమ్మవారు అనుగ్రహిస్తుంటుంది. అలా అనుగ్రహించేటటువంటి విధానంలో సప్తమోక్షపురులలో ఏ పురిలోకైనా ప్రవేశం చెయ్యడం ఒక ఎత్తు. అయితే ఇందులో విశేషం ఏమిటంటే ఉన్నవి 7 మోక్షపురాలు. 6 మోక్షపురాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయా, హరిద్వార్, మాయా, కాశీ, కాంచీ వదిలిపెట్టండి, అవంతిక, ఉజ్జయిన్, మధుర ఇవన్నీ కూడా ఉత్తర భారత దేశానికి చెందినవి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురై, ద్వారవతీ చైవ. ఒక్క కాంచీపురం మాత్రం దక్షిణ భారతదేశంలో ఉంది. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి ఏది అంటే కాంచీనగరం.
అంత గొప్ప విశేషం. అక్కడ కామాక్షి పరదేవత విరాజమానురాలై ఉంది. ఆ తల్లి కాంచీపురంలోనే వెలియడానికి కారణం ఏమిటి అంటే ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉన్నది. కాంచీపురంలో అమ్మవారు ఉన్నటువంటి గర్భాలయాన్ని అన్ని దేవాలయాల్లా గర్భాలయము అని పిలవరు. దానికి వైదికమైనటువంటి పేరు ఇంకొకటి ఉంది, బిలాకాశము అంటారు. మీరు ఎప్పుడైనా కాంచీపురానికి వెళ్ళి వైదిక స్పర్శ కలిగినటువంటి పెద్దలతో మాట్లాడితే వాళ్ళు బిలాకాశంలో ఉంది అమ్మవారు అంటారు. బిలాకాశము అన్న మాట ఎందుకంటారంటే గర్భమునందు ఉన్నటువంటి శిశువు యొక్క పోషణ తల్లి యొక్క నాభిగొట్టం ద్వారా జరుగుతుంది అని. ఈ సమస్తమైనటువంటి భరతఖండాన్ని కూడా ఒక మాతృస్వరూపంగా భావన చేస్తే అందులో నాభి ప్రదేశము ఉన్నటువంటి కేంద్రము కామాక్షి పరదేవత ఎక్కడ ఆసీనురాలై ఉంటుందో అది ఖచ్చితంగా నాభీ కేంద్రమై ఉంటుంది. అందుకే దాన్ని బిలాకాశం అని పిలుస్తారు. జయేంద్ర సరస్వతి స్వామి వారు కామాక్షి పరదేవతకి అభిషేకం చేయడం కోసం బిలాకాశంలోకి వెళ్ళారు. వెళ్ళి వారికి ఎందుకో ఆలోచన వచ్చింది, అసలు అమ్మవారు పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంటే ఆసనం మీద ఎక్కడ వరకు తగులుతూ కూర్చుందో చూద్దాం, ఒక్కసారి ఆ ఆసనాన్నంతటినీ కూడా పరిశీలించి చూడమన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆసనాన్ని కొద్దిగా కదిపి ఆ ఉన్నటువంటి వ్యవస్థని మార్చి చూస్తే అసలు అమ్మవారు ఆసనం మీద కూర్చుని లేదు, ఆవిడ ఆకాశంలో తేలుతూ ఉంది. ఎప్పుడైతే ఆవిడ అసలు ఆసనం మీద కూర్చుని లేదనేటటువంటి విషయం ధృవపడిందో అది చూసి జయేంద్ర సరస్వతి స్వామి కూడా ఆశ్చర్యపోయారని స్వయంగా కామాక్షి పరదేవతా దేవాలయ శ్రీకార్యం ఎప్పటి నుంచో కామకోటి పీఠాన్ని నమ్ముకుని ఉన్నటువంటి మహానుభావుడు ఆయన ఈ విషయాన్ని చెప్పి ఆవిడ దేని మీద కూర్చుని లేదు, ఆకాశంలోనే అంటే పీఠం మీద కాకుండా గాలిలోనే ఉంటుందావిడ అన్న విషయం సువ్యవస్థితమై ఆశ్చర్యపోగానే కాంచీపురం అంతా దట్టమైన మేఘాలు పట్టి కుంభవృష్టి కింద వర్షం పడిందిట. మళ్ళీ ఆ ఆసనాన్ని మూసేసే వరకు అంటే ఆవిడ బిలాకాశమునందు ఉంటుంది. అంత గొప్ప దేవతాస్వరూపం. ఆవిడికి కామాక్షి అని పేరు. కామాక్షి అని పేరు రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం. కా అంటే సృష్టికర్త, మా ఈ రెండక్షరాల్లో అకారము చేత విష్ణువు ప్రతిపాదింపబడతాడు, మకారము చేత లయకర్త అయినటువంటి హరుడు ప్రతిపాదింపబడతాడు. కకారము చేత సృష్టి, అకారము చేత స్థితి, మకారము చేత లయ. సృష్టి స్థితి లయ ఈ మూడే ఈ లోకంలో ఉంటాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పూర్వము ముల్లోకాలలోని ఐశ్వర్యం గురించి సురాసురులు ఘోరంగా కొట్టుకున్నారు. ఈ యుద్ధంలో దేవతలు జయించాలనే కోరికతో అంగీరసుడిని పుత్రుడైనటువంటి బృహస్పతిని యజ్ఞం చేయటానికై పురోహితుడిగా పెట్టుకున్నారు. రాక్షసులు శుక్రాచార్యుణ్ణి పురోహితుడిగా పెట్టుకున్నారు. ఈ శుక్రుడి బృహస్పతికి ఒకరంటే ఒకరికి పడదులేండి, ఇద్దరూ బ్రాహ్మణులే అయినప్పటికీ కూడా శత్రుభావం కలిగి ఉంటారు. ఇప్పటికీ ఘోర యుద్ధం జరుగుతున్నప్పుడు మరణించిన దానవులను శుక్రుడు తన విద్యతో బ్రతికిస్తున్నాడు. మరణించిన వారు నిద్రను లేచినట్టుగా లేచి పగలబడి నవ్వుతూ దేవతలతో యుద్ధం చేయటానికై పరిగెత్తుతూ ఉంటారు. బృహస్పతి మాత్రం దానవులు చంపిన దేవతలను తిరిగి బ్రతికించటం లేదు. ఆయనకు మృత సంజీవిని విద్య గురించి తెలియదు. అందువల్ల రాక్షస బలం ఎక్కువైపోయింది, దైవ బలం అంతా తగ్గిపోయింది, దైవ సైన్యం అంతా. ఈ రహస్యాన్ని దేవతలు గమనించారు, ఎంతో దుఃఖించారు. శుక్రుడికి భయపడి ఒక ఉపాయాన్ని ఆలోచించి బృహస్పతి పెద్ద కుమారుడైనటువంటి కచుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు:
ఓ భాగ్యశాలి, మేము నిన్ను సేవించటానికై వచ్చాము, మాకు గొప్ప సహాయం చేయి. శుక్రుని వద్ద మృత సంజీవిని విద్యను నేర్చుకొని ఇక్కడికి రా, మమ్మల్ని రక్షించు. అప్పుడు మాతో పాటుగా నువ్వు కూడా హవిర్భాగాన్ని స్వీకరించవచ్చు. ఇప్పుడే బయలుదేరు. ఆ శుక్రుడు వృషపర్వుడి వద్ద ఉన్నాడు. ఆయన దానవులను మాత్రమే రక్షిస్తున్నాడు, కానీ దేవతలను రక్షించటం లేదు. నువ్వు యవ్వనంలో ఉన్నావు, ఆయనను ఆరాధించటానికి నువ్వే సమర్థుడివి. ఆయన కూతురు దేవయానిని సేవించటానికి కూడా నువ్వే సమర్థుడివి. ఈ కార్యాన్ని మరొకరు చేయలేరు. నువ్వు చక్కని నడవడిక దయ ఉండేవాడివి. తీయని మాటలు, ఆచారము, ఇంద్రియ నిగ్రహం కలవాడు. వీటితో దేవయానిని సంతోషపరిస్తే నువ్వు మృత సంజీవిని విద్యను పొందుతావు అని దేవతలు వేడుకున్నారు. కచుడు అలాగే విద్య నేర్చుకొని వస్తానని వారికి మాట ఇచ్చాడు. వృషపర్వుడి రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ శుక్రుణ్ణి దర్శించి ఇలా అన్నాడు, గురుదేవా, నేను అంగీరసుడి మనవుడిని, బృహస్పతి కుమారుడిని. నా పేరు కచుడు. మీరు నన్ను శిష్యుడిగా స్వీకరించాలని కోరుకున్నాను. బ్రహ్మచర్యం చరిష్యామి త్వయ్యహం పరమం గురౌ అనుమన్యస్వ మాం బ్రహ్మన్ సహస్రం పరివత్సరాన్. ఓ బ్రహ్మణోత్తమ, నేను నిన్ను పరమ గురువుగా భావించి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ 1000 సంవత్సరాలు నీకు సేవ చేస్తాను. నన్ను శిష్యుడుగా అంగీకరించండి అని కోరాడు. శుక్రుడు, కచా, నీకు స్వాగతం. నీ మాటను అంగీకరిస్తున్నాను. నిన్ను గౌరవిస్తే బృహస్పతిని గౌరవించినట్లే అవుతుంది. ఇది నాకు సంతోషాన్ని కలిగిస్తుంది అన్నాడు. కచుడు గురువు గారికి నమస్కారం చేసి ఆయన చెప్పిన ప్రకారంగా బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించాడు. ఆయన కూతురైన దేవయానిని సేవించాడు. పాడుతూ, నృత్యం చేస్తూ, వీణ మొదలైన వాటిని వాయిస్తూ దేవయానిని సంతోషపెట్టాడు. పూలు పళ్ళు ఇచ్చి యవనంలో ఉన్నటువంటి దేవయానిని ఆనందింపజేశాడు. దేవయాని కచుడంటే ఇష్టపడి రహస్యంగా అతడికి సేవలు చేసింది. కచుడు ఇలా శ్రద్ధగా బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ ఉండగా 500 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంతలో దానవులు కచుడి ప్రవర్తనను గమనించారు. అతడి గురించి తెలుసుకున్నారు. అతడు ఏ లక్ష్యాన్ని సాధించటానికై వచ్చాడో గ్రహించి కోపించారు. ఒకనాడు అడవిలో గోవులను కాస్తున్నటువంటి కచుడిని చూసి దానవులు సహించలేకపోయారు. బృహస్పతి మీద ద్వేషంతోనూ, మృత సంజీవిని విద్యను రక్షించాలనే కోరికతోనూ రాక్షసుల కచుడిని పట్టుకొని ముక్కలు ముక్కలుగా నరికి తోడేళ్లకు వేసేశారు. అర్థమైపోయి ఆ ముక్కలను అవి తినేశాయి తోడేళ్ళు. సాయంకాలానికి గోవులు గోపాలకుడైనటువంటి కచుడు లేకుండానే ఇంటికి తిరిగి వచ్చాయి. అది చూసి దేవయాని కంగారు పడి తండ్రితో ఇలా అంది, తండ్రి, సాయంకాల అగ్నిహోత్రం చేశావు, సూర్యుడు అస్తమించాడు, గోవులు గోపాలకుడు లేకుండానే తిరిగి వచ్చాయి. అయినా కచుడు తిరిగి రాలేదు, కనిపించటం లేదు. కచుడిని ఎవరైనా చంపి ఉంటారు, లేదా అతడు మరణించి ఉంటాడు. ఇది నాకెందుకో స్పష్టంగా తెలుస్తుంది తండ్రి. అతడు లేకుండా నేను ఉండలేను. ఇది నీకు సత్యంగా చెబుతున్నాను అంది. శుక్రుడు, పుత్రి, ఇలారా, బాధపడకు. మరణించిన కచుడిని నేను బ్రతికిస్తాను, ఇప్పుడే బ్రతికిస్తానని మృత సంజీవిని విద్యను ప్రయోగించి కచా, ఇక్కడికి రా అని పిలిచాడు. కచుడు గురుదేవుల పిలుపు విని తోడేళ్ల శరీరాలను చీల్చుకొని బయటకు వచ్చి వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు.
దేవయాని కచుడితో, ఓ కచ, ఎందుకు ఇంత ఆలస్యం చేశావు అని అడిగింది. కచుడు, ఓ దేవయాని, సమిధులు కుశలు మొదలైనవి తీసుకొస్తూ బాగా అలసిపోయాను. ఒక చెట్టు కింద అలసట తీర్చుకుంటున్నాను. గోవులు కూడా నీడలో అలసట తీర్చుకుంటున్నాయి. ఆ సమయంలో అసురులు అక్కడికి వచ్చి నన్ను చూసి నువ్వెవరవో చెప్పు అని అడిగారు. నేను బృహస్పతి కుమారుణ్ణి, నా పేరు కచుడు అని నిజం చెప్పాను. అంతే వారు కోపించి నన్ను చంపేసి ముద్ద చేసి కుక్కలకు తోడేళ్లకు ఆహారంగా వేసి హాయిగా వెళ్ళిపోయారు. తర్వాత మహాత్ముడైనటువంటి గురుదేవులు పిలవగానే బ్రతికి నీ దగ్గరికి ఇలా వచ్చానన్నాడు. కాలం గడిచింది. ఒక రోజున దేవయాని పూలను తెమ్మని కచుడిని అడవికి పంపింది. కచుడు పూల కోసమై అడవికి వెళ్ళాడు. కచుడునే రహస్యంగా అనుసరిస్తూ ఉన్నటువంటి దానవులకు మళ్ళీ మంచి అవకాశం లభించినట్లయింది. అతడి వెనకాలే వెళ్ళి కచుడిని చంపి ముద్ద చేసి ఈసారి సముద్ర జలాల్లో కలిపి వేసి వెళ్ళిపోయారు. సమయం గడిచిపోయింది. కచుడు ఇంటికి చేరవలసినటువంటి సమయమూ దాటిపోయింది. దేవయాని మళ్ళీ కంగారు పడింది. కచుడు రాలేదని తండ్రికి మళ్ళీ చెప్పింది. ఇంతవరకు రాలేదు, ఏమైపోయాడో చూడమని చెప్పింది. శుక్రుడు కూతురి బాధను చూడలేక మళ్ళీ మృత సంజీవిని విద్యతో కచుడిని పిలిచాడు. కచుడు సముద్రంలోంచి బయటకు వచ్చి వారి ఎదుట ప్రత్యక్షమై జరిగిన కథనంతా మళ్ళీ చెప్పాడు. రాక్షసులు మాత్రం కచుడు బ్రతికి వచ్చి కిలకిలా నవ్వటాన్ని సహించలేకపోయారు. వారి కడుపు మండిపోయింది. బాగా ఆలోచించి ఒక బ్రహ్మాండమైనటువంటి ఉపాయం పన్నారు. దానికి అసలు తిరుగులేదిక. ఒకరోజున రాక్షసులకు ముచ్చటగా మూడోసారి ఒక మంచి అవకాశం దొరికింది. ఆ కచుడిని చంపడమే వీళ్ళ పని అయిపోయింది. ఎందుకంటే వాడు ఏదో రహస్యంగా దేవలోకం నుంచి వచ్చాడు, దేవతల తట్టు అనే దృష్టితో వీళ్ళు చంపుతున్నారు. తాము పన్నిన ఒక ఉపాయాన్ని పొందారు. ఉపాయాన్ని వాళ్ళు అమలుపరిచారు. కచుడిని చంపి కాల్చేసి పొడి చేసి దానిని శుక్రాచార్యులు వారు త్రాగే మద్యంలో కలిపి గురువుగారికే ఇచ్చి త్రాగించారు. చూసుకోండి ఎంత పని చేశారు వీళ్ళు. గురువుగారు అసలు ఈ రాక్షసులంతా బతికించేదే శుక్రుడు, గురువుగారు. అటువంటి గురువుకే మోసం చేసేశారు వీళ్ళు. ఎందుకంటే ఈ కచుడిని చంపాలా అనే ఒక దృష్టితో ఇట్లంతా మాటిమాటికి బతికిస్తున్నాడు. ఇప్పుడు తన పొట్టలోనే వేసేస్తే పిలిస్తే తాను చచ్చిపోతాడు. అది ఉపాయం చూడండి. అందుకని గురువుగారు పిలిచాడు కదా, అప్పుడు మేమంతా బతికిపోయినట్టే కదా. కచుడు మోసం చేసి వచ్చినటువంటి పని జరగలేదు కదా, అప్పుడు దేవతలు సస్తారు కదా. ఈ విధమైనటువంటి రాక్షసుల యొక్క మనస్సు రాక్షస బుద్ధి అంటారు, రాక్షస మనస్సు అంటారు. ఇంటి వద్ద కచుడు కోసం ఎదురు చూస్తున్నటువంటి దేవయానికి మళ్ళీ కచుడు వేళకు రాకపోయేసరికి మళ్ళీ అనుమానం వచ్చింది. మళ్ళీ తండ్రిని ప్రార్థించింది. కచుడు లేకపోతే నేను బ్రతకను తండ్రి, ఇది నిజం అని అంది. శుక్రుడు, కచుడు మరణించాడు, నా విద్యతో బ్రతుకుతూ ఉన్నటువంటి మళ్ళీ చస్తున్నాడు, ఇక అతడి గూర్చి దుఃఖించకు, ఇంక మర్చిపో. నువ్వు మరణించిన వారి కోసం నువ్వు దుఃఖించకూడదు. ఎందుకంటే నా ప్రభావం వల్ల నీకు బ్రాహ్మణులు, ఇంద్రాది దేవతలు, వసువులు, అశ్వినీలు, రాక్షసులు, ఈ సమస్త జగత్తు సంధ్యా సమయంలో నీకు శిరస్సు వంచి నమస్కరిస్తారు. అందుచేత నువ్వు దుఃఖించకూడదు. ఇక ఇతడిని బ్రతికించడం సాధ్యం కాదు, బ్రతికినా ఇతడు మళ్ళీ చంపబడుతూనే ఉంటాడు అన్నాడు. అప్పుడు దేవయాని, తండ్రి
ఇన్ని నీవు వరాలు ఇచ్చినప్పటికి కూడా కచుడు గూర్చి నేను బాధపడకుండా ఉండలేను. నా కోసం ఎవరు నమస్కారం చేసినా నేను ఎంత పెద్దదానైనప్పటికి కూడా కచుడు లేక నేను ఉండలేను. ఎందుకంటే అతడు పనులన్నీ చక్కగా చేస్తాడు, పైగా బ్రహ్మచారి, తపస్వి. అతడు లేకపోతే నేనేమి తినను. అతడే నాకిష్టమైన వాడు, నా రూపానికి తగినవాడు అంది. శుక్రుడు కూతురు బాధపడుతున్నాను చూసి, ఎందుకంటే శుక్రుడికి దేవయాని అంటే కూతురంటే ఎంతో ఇష్టం. కొన్ని మహర్షులంతే, కూతురంటే ప్రాణం. ఆ దాంట్లో ఇదొక కథ మనకు. కూతురు బాధపడటాన్ని చూసి తట్టుకోలేక కచుడిని ఇలా పిలిచాడు. మళ్ళీ ఇలా, ఓ కచా, నా దగ్గరకు వచ్చిన శిష్యులను చంపుతూ రాక్షసులు నన్ను ద్వేషిస్తారు, ఇందులో సందేహం లేదు. ఈ రాక్షసులు నన్ను బ్రాహ్మణత్వం నుండి భ్రష్టుణ్ణి చేయాలనుకుంటున్నారు. అందుకే నాకు ఎప్పుడూ విరోధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ పాప ఫలాన్ని వారు అనుభవిస్తారు. ఈ బ్రహ్మహత్య పాపానికి అంతం లేదు. బ్రహ్మహత్య ఎవరినీ వదిలిపెట్టదు, ఇంద్రుణ్ణి కూడా దహిస్తుంది అన్నాడు. ఆ మాటలు కచుడి విని భయపడి శుక్రుడి ఉదరంలో ఉండి మెల్లగా ఇలా మాట్లాడాడు. ఓ పూజ్యుడా, నేను కచుడిని, నీకు నమస్కారం. నేను మీ పుత్రుడి వంటి వాడిని, నన్ను అనుగ్రహించండి అన్నాడు. శుక్రుడు, ఓ కచ, నువ్వు నా కడుపులోకి ఎలా వెళ్ళావు అని అడిగాడు. ఎంత మాయ ఉండినప్పటికి కూడా మాయను మాయ కప్పుతుంది అంటారు. అక్కడే ఉండేది అసలు మన కథ అంతా కూడా మాయతోనే జరుగుతున్నది. ఎంత మాయనే మాయ కప్పుతుంది. పెదమాయ చిన్న మాయను మింగినట్టు మాయను మింగేస్తుంది, ఇంకెవరు మింగలేరు. అప్పుడు లోపల నుంచి చెప్తున్నాడు, పిలిస్తేనే పరిగెత్తి రావగలరు, కానీ బ్రహ్మహత్య దోషం పట్టుకుంటుంది. అది వేరే చెప్పాడు కదా, బ్రహ్మహత్య దోషం పట్టుకుంటుందని. ఉండలేడు లోపల, రాలేడు బయటికి. కచుడు, గురుదేవా, మీ అనుగ్రహం వల్ల నా స్మృతి శక్తి నన్ను విడిచిపెట్టలేదు. నేను లోపలే అన్నీ తపస్సు చేసుకుంటున్నాను. జరిగినదంతా నాకు జ్ఞాపకం ఉంది, నేను ఎందుకు ఇక్కడికి వచ్చానని. నా తపస్సు నశించలేదు. అందువల్ల నేను నా తపోబలం చేత ఈ ఘోరమైన కష్టాన్ని సహిస్తున్నాను. మీ పొట్టలో ఉన్నాను, చాలా కష్టం పొట్టలో ఉండేది. మామూలుగా అమ్మ పొట్టలో శిశువులు ఉండేది చాలా కష్టం. అట్లా ఉన్నాడు ఇప్పుడు. గురుదేవా, మీ పొట్టలో ఉన్నాను, విపరీతమైనటువంటి మాడిపోతున్నాను, శాఖంతో ఉన్నా నేను. ఎన్నో లక్షల కోటి డిగ్రీలు ఆ శాఖం ఉంది లోపల. నాకు విపరీతమైన శబ్దము, నేను ఉండలేకపోతున్నా. కానీ నా తపశ్శక్తితో మీ పొట్టలో ఉన్నా నేను. ఇక్కడ సముద్రాలు, పర్వతాలు, మరి విపరీతమైనటువంటి వేడి, భూకంపనం ఇవన్నీ కలుగుతున్నాయి. నేను తట్టుకోలేకపోతే ఎక్కడి నుంచో ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాను. పరమాత్ముడు మన పొట్ట అటువంటి సృష్టించాడు. పైన ఒక కప్పు పెట్టాడు, అది పరమాత్ముడి సృష్టి. ఏ సైన్సు చేయలేదు ఇది. ఇట్లా సృష్టించగలరు కానీ ఇది సృష్టించలేరు. మానవుడిలాగా సృష్టించగలరు కానీ మానవుడిని సృష్టించలేరు. అది చెప్పుకోండి. ఇప్పుడు అన్ని ఆర్గన్స్ సృష్టించగలరు కానీ మానవుడి ఆర్గన్స్ సృష్టించలేరు. మానవుడి ఆర్గన్స్ సృష్టించగలరు కానీ మానవుడిలాగా ఉండే ఆర్గన్స్ సృష్టించలేరు. ఎంత అద్భుతం! ఇది సైన్సు, ఇది పరమాత్ముడి యొక్క సైన్స్. ఇది ఆయన సృష్టి అటువంటిది. లేకపోతే మనమంతా మాట్లాడటానికి కూడా కాలేదు, ఒకరికొకరు మనం చూసుకోలేము. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.